ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ రెసిస్టెంట్ బ్యాండ్ తో చేసే వ్యాయామాలు చేతులకి, జబ్బలకి, షోల్డర్ జాయింట్ కి, బ్యాక్ మజిల్స్ కి, అట్లాగే ఈ ఫ్రంట్ మజిల్స్ కూడా ఎంత బాగా ఉపయోగపడతాయి. అసలు ఈ భాగాల్లో ఎన్ని గంటలు మీరు పనిచేసినా అసలు పెయిన్, స్ట్రెయిన్ తెలియకుండా చక్కగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. జీవితంలో అసలు షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ అంటే భుజాల నొప్పులు అనేది అడ్రస్ ఉండదు. అంత బాగా ఉపయోగపడే బ్యాండ్ తో చేసే చేతుల వ్యాయామాలు చూడండి. రెసిస్టెంట్ బ్యాండ్ తో ఫుల్ బాడీ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. 2 కాళ్ళ మధ్యలో 2 అడుగుల దూరం పెట్టి అట్లా నుంచున్న తర్వాత వీపు వెనకాల భాగం బ్యాండ్ అట్లా వేసుకుని బ్యాండ్ చివరి భాగాల్లో చేతులు వేళ్ళకి తొడుక్కుంటాం. బ్యాండ్ అట్లా ముందుకి 2 చేతులు వచ్చేటట్టు అట్లా సాగదీసి తీసుకొస్తాం. మళ్ళీ వెనక్కంటూ చేతులు విప్పేసి తీసుకెళ్తాం. మళ్ళా ముందుకి, మళ్ళా చేతుల్ని వెనక్కి. బ్యాండ్ లేకుండా చేతులను ముందుకు తీసుకురావడం, వెనక్కి తీసుకెళ్ళడం పెద్ద శ్రమ అనిపించదు. ఎంతసేపు చేసినా హాయిగా ఉంటుంది. అదే రెసిస్టెంట్ బ్యాండ్ అట్లా చేయాలంటే 2-3 రెట్లు ఎనర్జీని ఎక్కువ మీరు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇంకెక్కువ వస్తుంది, ఆ మజిల్స్ బాగా బలపడతాయి. అట్లా 2 చేతులు దగ్గరికి తీసుకొస్తాం, 2 చేతులను అట్లా వెనక్కి తీసుకెళ్తాం. బ్యాక్ మజిల్స్, ఫ్రంట్ మజిల్స్, రొమ్ము భాగం దగ్గర కూడా మజిల్స్ బాగా బలపడటానికి, బెగవటానికి ఇది బాగా ఉపయోగపడే ఎక్సర్సైజ్. ఇక రెండో వ్యాయామంగా ఇందాటి వలే కాళ్ళని అట్లా పెట్టి నుంచుని బ్యాండ్ని కూడా వీపు వెనకేసుకుని బ్యాండ్ చివరి భాగాల్లో 2 అరిచేతులతో అట్లా బ్యాండ్ని పట్టుకుని నడుముని చూడండి ఎడమ వైపుకి అట్లా ట్విస్ట్ చేసి ఎడమ చేయి కిందకు వస్తుంది, కుడి చేయి పైకి వెళుతుంది. నడుము, మెడ అన్ని అట్లా తిరుగుతాయి. నెక్స్ట్ కుడివైపు నుంచి మళ్ళీ ఎడమ వైపుకి తిరగాలి. ఈసారి ఎడమ చేయి కిందకు వస్తుంది, కుడి చేయి పైకి వెళుతుంది. కుడివైపుకి అట్లా నడుముని మెడని ట్విస్ట్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్పైనల్ ట్విస్ట్ అంటే సీటు భాగం నుంచి మెడ భాగం వరకు భుజాలు, జబ్బలు అన్ని భాగాల్లో మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి. అట్లా ఒకసారి కుడివైపు, మరోసారి ఎడమవైపు అట్లా నడుమును ట్విస్ట్ చేసి చేస్తాం. ఇక మూడో వ్యాయామంగా కుడి మోకాల మీద మనం నుంచుని ఎడమ కాలిని అట్లా ముందు పెట్టేస్తాం. ఇందాటి వల్ల చేతికి బ్యాండ్ని వేసుకుని ఇప్పుడు ఎడమ వైపుకి మెడని, నడుముని తిప్పి చూడండి ఎడమ చెయ్యి పాదం వరకు వస్తుంది, కుడి చెయ్యి పైకి లెగుస్తుంది. చెయ్యి పైకి వెళ్ళినప్పుడు మెడ పైకి అట్లా తిప్పాలి మనం. నెక్స్ట్ కుడి వైపుకి తిరిగి ఎడమ చేతిని పైకి లేపుతుంది. మళ్ళీ కుడి చెయ్యి వెళ్ళి చూడండి కుడి పాదానికి అట్లా తాగుతుంది, ఎడమ చేయి పైకి వెళ్తుంది. మళ్ళీ ఎడమ చేయి వచ్చి కుడి పాదానికి తాగుతుంది, కుడి చేయి పైకి వెళ్ళాలి. అట్లా ఇట్లా ఆల్టర్నేటివ్గా నడుముని ట్విస్ట్ చేస్తూ ఈ వ్యాయామం నడుము సన్నగా అవ్వటానికి, మజిల్స్ అన్ని బాగా ఫ్రీ అవ్వటానికి, టోటల్ బాడీ ఫ్లెక్సిబిలిటీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. చివరిగా 4వ వ్యాయామం బోర్లా పడుకుని పాదాలు చాపేస్తాం, చేతులు కూడా చాపే చేతుల్లో బ్యాండ్ పట్టుకుని కాళ్ళని మోకాళ్ళ దగ్గరికి మడిచి అట్లా తీసుకొస్తాం. పాదాలు సీట్ దగ్గరికి వస్తే చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి ఈ బ్యాండ్తో పాదాలను తాకాలి. ధనురాసనంలో చేతులు, కాళ్ళు ఎట్లా వస్తాయి ఆ రకంగా తీసుకెళ్తాం. మళ్ళా స్ట్రైట్గా చాపేస్తాం. మళ్ళా కాళ్ళను వంచటం, చేతులు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ తాకించడం. మళ్ళీ మూడోసారి బ్యాక్ అంతా స్ట్రెచ్ అవ్వడానికి, బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ బాగా రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చివరిగా సింగిల్ లెగ్ ఇందాటి వలె బోర్లా పడుకుని ఒక కాలు పైకి తీసుకొస్తాం. కుడి కాలు పైకి వస్తే ఎడమ చేయి వెళ్ళి వెనక తాకాలి. ఎడమ కాలు గనక మడిస్తే కుడి చేయి వెళ్ళి వెనక భాగం దాన్ని తాకేటట్టు అట్లా సైడ్ మనం ట్విస్ట్ అయ్యి ఆనేటట్టు చూస్తాం. ఎడమ పాదానికి కుడి చేయి మళ్ళా చాపేసేసి కుడి కాలు పాదానికి ఎడమ చేయి వెళ్ళి తాకేటట్టు అట్లా ట్విస్ట్ చేయాలి. టెర్రా బ్యాండ్తో ఇలాంటి 4-5 వ్యాయామాలు టోటల్ బాడీ ఫ్లెక్సిబిలిటీకి చక్కగా ఉపయోగపడతాయి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించి మీ విలువైన సమయాన్ని కేటాయించి అక్కడ అవగాహన కలిగించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.